కొండస్వామి గారు మీరు పాటలు పాడడం మొదలుపెట్టింది అయ్యప్ప స్వామి మాలేసుకున్నప్పటి నుండేనా అండి? అవునండి. ఓకే. అయితే భజన చేయడం గూడా ఆ ఇయర్ నుండి స్టార్ట్ చేశారా? అవును. ఏ అవునండి. సంవత్సరం వేసుకున్నారు మాల? నేను సరిగ్గా 1986, 87 సంవత్సరంలో మేడం. హ్మ్. అయితే నాకు అయ్యప్ప స్వామి మాల గురించి తెలీదు. ఓకే. ఒకరోజు ఆ కర్లపాలెం సెంటర్‌లో ఎళ్తుంటే ఒక 5గురు మాలలో కనపడ్డారు. నల్లని వస్త్రాలేసుకొని వ్యత్యాసంగా. హుహు. నేను పక్కకెళ్ళి అడిగా ఏంది వాళ్ళు అట్లా ఉన్నారని. అప్పుడు టౌన్‌లో తప్ప ఎక్కడ బాగా పల్లెటూరులో లేవు. హుహు. ఓకే. ఇది శబరిమల అంట అయ్యప్ప స్వామి మాల యేసుకున్నారు అని చెప్పారు. చెప్పిన తర్వాత నాకప్పుడు 18 సంవత్సరాలు. హుహు. సరే మా ఇంట్లో ఇట్లాంటివి తెలిస్తే ఊరుకోరు. హ్మ్. ఇక వాళ్ళకి తెలియకుండా ₹20 తీసుకుని ₹20 బాగా ఎక్కువ అప్పుడు. హ్మ్. ఒక టవల్ కొనుక్కొని శివాలయంకి వెళ్ళి మాల అయితే వేసుకొని కండవ కట్టుకొని సెంటర్కి వచ్చా. హ్మ్. కట్టుకుంటే బట్టలు కూడా లేవు. సరే మా గురుస్వాములు ఏం చేశారంటే అప్పుడు వాళ్ళు భజనలు చేసేటప్పుడు హారతి ఇచ్చేటప్పుడు హారతుల్లో చిల్లర వేస్తూ ఉండేవాళ్ళు. హుహు. అవి పొట్లాలు కట్టి పెట్టేవాళ్ళు. హ్మ్. ఆ డబ్బులతో వాళ్ళు బట్టలు కొనిచ్చారు. హుహు. ఆ బట్టలు వేసుకొని ఇక వాళ్ళు భజన ఉంటే భజనకి పిలిచినప్పుడు భజనకి వెళ్తూ ఉండేవాళ్ళం. హ్మ్. వెళ్తే ఇన్ని పాటలు లేవు అప్పట్లో. ఓకే. ఒకటే తాళం మీద ఇప్పుడు ఒక ఆయన 2 పాటలు పాడితే ఆయనే పాడేవాడు. ఇంకా మిగతా వాళ్ళు ఆ పాటలు పాడేవాళ్ళు కాదు. అట్లా ఎవరికి వాళ్ళు పాడేవాళ్ళు. నేను ఒక 10 రోజులు వాళ్ళంట భజనకి వెళ్ళేసరికి నాకు పాడదామని ఒక మంచి పాట ప్రిపేర్ అయిపోయి అయ్యప్ప స్వామిది. హ్మ్. పాడదాం అనుకుంటే అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళు. హ్మ్. తర్వాత ఒకరోజు నేను నేర్చుకున్న పాట పాడే గురుస్వామి రాలా, ఆయనది చిల్లర కొట్టు. ఆహా! ఓకే. లేట్ అయిపోయింది. హ్మ్. లేట్ అయిపోయాక సరే గురుగారు నేను ఈ పాట పాడతానండి అని అడిగా. పాడమన్నారు. ఆ ఫస్ట్ పాటే బాగా పాడా అయ్యప్ప స్వామిది. ఒకసారి ఆ పాట పాడండి. సత్యం జ్యోతిగా వెలుగునయ్యా నిత్యము దానిని చూడుమయ్యా పరుగున మీరు రారయ్యా శబరిగిరికి పోవుదము స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. ఆ పాట పాడా. పాడిన తర్వాత అందరూ కూడా చాలా బాగుంది స్వామి అని మెచ్చుకున్నారు. తర్వాత భజనలో ఇంకా 2-3 పాటలు. హ్మ్. ఇంకా అక్కడి నుంచి ఎవరన్నా కొత్త ఊరు నుంచి వచ్చి ఎవరన్నా పాడారనుకోండి, హ్మ్. దన్మని సైకిల్ వేసుకుని వెళ్ళిపోవటం, ఆయన దగ్గర ఆ పాట నేర్చుకోవటం, రావటం, ఇక్కడ ప్రయోగం చేయటం. ఓకే. అట్లా కొత్త కొత్త పాటలు మా ఊర్లో పరిచయం చేసేప్పుడు. హుహు. అట్లా అంటే ఎక్కడ భజనకెళ్ళినా అంతకుముందు ఏంటంటే ఎక్కడ భజన జరిగినా అన్ని ఊర్ల స్వాములు వచ్చేవాళ్ళు. ఇప్పుడు కొంచెం తగ్గారు అన్ని ఊర్ల నుండి రావడం. భజన జరుగుతున్నప్పుడు కంపల్సరీ వచ్చేవాళ్ళు. వస్తారు. హ్మ్. వస్తే పాడేవాళ్ళం. అట్లా ఒక ట్రెండ్ లాగా వెళ్ళిపోయిందమ్మా. చివరికి వచ్చేసరికి మా అమ్మ నాన్న కూడా రోడ్డమ్మట పోరంబోకులు పాక మాది. హుహు. సరే శబరిమల అప్పట్లో ₹1000 అని ఖర్చు అయింది. ₹190 ఛార్జీ హుహు. ఖర్చు అయింది. డబ్బులు లేవు. హ్మ్. ఏం చేయాలంటే మాకు పక్కన గణపవరం అని ఉంది. లాయర్ రమేష్ గారని హ్మ్. ఉన్నారు, కమ్మారు. ఓకే. ఆయన దానం చేస్తున్నాడు శబరిమల వెళ్ళిన వాళ్ళకని చెప్పారు. హ్మ్. వెళ్ళి ఒకరోజు ఆయన నిద్ర లేక ముందు వెళ్ళి కూర్చున్నా. హ్మ్. కూర్చుంటే ఏంది స్వామి వచ్చావన్నాడు. ఇట్లా శబరిమల మాలేసుకున్నానండి, వెళ్ళటానికి డబ్బులు లేవు అన్న. సరే కర్లపాలెం ఫోన్ చేసి కనుక్కున్నట్ట కొండల స్వామి అంట ఇట్లా వచ్చారని. అవునండి పేద స్వామి వేసుకున్నాడు అనగానే ₹1000 ఇచ్చాడు ఆ రోజుల్లో. హుహు. శబరిమల యాత్ర ఆ సంవత్సరం అట్ట చేశా. అట్ట 4-5 సంవత్సరాలు నేను పాటలు పాడటం, వాళ్ళని మెప్పించడం, నేను వెళ్ళేటప్పుడు ఇరుముడు కట్టుకునేటప్పుడు వాళ్ళందరూ వచ్చి నాకు డబ్బులు వేయటం, ఆ డబ్బులు తెలటం అట్ట చేశానమ్మా. ఓకే. ఆ తర్వాత 50, 100 ఏదైనా భజనకి వెళ్ళినప్పుడు వాళ్ళే ఇస్తూ ఉండేవాళ్ళు. హ్మ్. ఇక తర్వాత ఆ ఒరవడి పోయింది. ఆర్కెస్ట్రాలు వచ్చేసినాయి. హ్మ్. ఇక ఆర్కెస్ట్రా పెట్టాలంటే ఖర్చుతో కూడుకుంది. హ్మ్. ఇక తర్వాత 18 ఏళ్ల క్రితం ఆర్కెస్ట్రా పెట్టా ఓకే. 15 మంది సభ్యులతో. హ్మ్. ఇప్పటికీ వాళ్ళే ఉన్నారు. ఇక తర్వాత ఇట్లా MP3 సాంగ్స్ లేకపోయినా మౌత్ టాక్తోనే హ్మ్. ఈ కొన్ని జిల్లాలు ఎక్కడెక్కడన్నా ఇట్లా చేస్తూ ఉన్నా. ఈ రఘుకుల తిలక వచ్చిన తర్వాత అప్పటికి విశాఖపట్నం, కడప, విజయవాడ, హైదరాబాదు మా అబ్బాయి లైవ్ పాటలు ఎట్టగా పాటలు లేవని మేము చేసిన ప్రోగ్రాన్ని ఐరిగ్తో మిక్సర్ ద్వారా చేసి ఆ పాటలు లైవ్ పాటలు పెట్టేసేవాడు యూట్యూబ్లో. ఓకే. అట్లా వచ్చినాయి కొన్ని భజనలు. ఓకే. ఇక రఘుకుల తిలక అంటే ఇప్పుడు కదా, ఇక నెక్స్ట్ ఇయర్ ఎట్టుండదో చూడాలి మరి.